Hello friends, welcome to Engralit. In this video, we are going to discuss UNIT-2, the sound of music, 9th class, grammar and vocabulary వీటన్నిటికి సంబంధించి మనకి ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. హియర్ థింకింగ్ అబౌట్ ద లాంగ్వేజ్ అనేసి ఇచ్చారు. సో ఫస్ట్ రోమన్ లుక్ ఎట్ ది సెంటెన్సెస్ అని కూడా ఇచ్చారు. సో ఎవెలిన్ వాజ్ డిటర్మైన్డ్ టు లివ్ ఏ నార్మల్ లైఫ్. ఎవెలిన్ మేనేజ్డ్ టు కన్సీల్ హర్ గ్రోయింగ్ డెఫ్నెస్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్ అనేసి ఇచ్చారు ఇక్కడ. సో ద ఇటాలిజైజ్డ్ పాస్ ఆన్సర్ ద క్వశ్చన్స్ అంటే ఇక్కడ టు లివ్ ఏ నార్మల్ లైఫ్ అనేటువంటిది, ఓకేనా, టు లివ్ ఏ నార్మల్ లైఫ్ అనేటువంటిది, ఇంకా టు కన్సీల్ హర్ గ్రోయింగ్ డెఫ్నెస్ అనేటువంటిది. ఓకే, సో మనకి ఆన్సర్స్గా చెప్పచ్చు అనమాట. ఓకే, రైట్. సో ఏ క్వశ్చన్స్కి ఆన్సర్స్గా చెప్పచ్చు అంటే వాట్ వాజ్ ఎవెలిన్ డిటర్మైన్డ్ టు డూ, వాట్ వాజ్ ఎవెలిన్ డిటర్మైన్డ్ టు డూ అన్నదానికి ఆన్సర్గా టు లివ్ ఏ నార్మల్ లైఫ్. వాట్ డిడ్ ఎవెలిన్ మేనేజ్ టు డూ, సో ఎవెలిన్ వచ్చేసి ఏం మేనేజ్ చేస్తూ ఉంది అనేదానికి టు కన్సీల్ హర్ గ్రోయింగ్ డెఫ్నెస్ అనేసి చెప్పచ్చు. సో ఇక్కడే మనం చూసినట్లయితే ఈ ఆన్సర్స్ అనేటువంటివి దే బిగిన్ విత్ ఏ టు వర్బ్, అంటే టు లివ్, టు కన్సీల్ ఇలాగనమాట. సో ఇక్కడ మనం గమనిస్తే టు ఇంకా దాని తర్వాత వెర్బ్ అనేటువంటిది రావడం జరుగుతుంది కదా. సో ఈ విధంగా మనకి కొన్ని సెంటెన్సెస్ అనేవి ఫ్రేమ్ చేసుకోవచ్చు. దెన్ దే ఆస్క్డ్ యూ హియర్ కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే ఇక్కడ మనకు కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు, వాటిల్ని మనం కంప్లీట్ చేయాలన్నమాట. సో బిగినింగ్ విత్ ఏ టు వర్బ్, మనం ఏం చేయాలి అంటే టు వర్బ్ తోటే ఇక్కడ బిగిన్ చేస్తూ ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్స్ ఇన్ ద బ్రాకెట్స్. సో బ్రాకెట్లో ఉన్న క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి టు అనేది మనం పెట్టి స్టార్ట్ చేస్తామన్నమాట. ఓకేనా, ఆ విధంగా. ద స్కూల్ స్పోర్ట్స్ టీమ్ హోప్స్, వాట్ డస్ ఇట్ హోప్ టు డూ, దీనికి ఆన్సర్గా ఇక్కడ చూడండి, ద స్కూల్ స్పోర్ట్స్ టీమ్ హోప్స్ టు విన్ ద కాంపిటీషన్, టు విన్ ద కాంపిటీషన్. దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్. ఓకే, నెక్స్ట్ వి ఆల్ వాంట్, వాట్ డూ వి ఆల్ వాంట్ టు డూ, వి ఆల్ వాంట్ టు సక్సీడ్ ఇన్ అవర్ లైవ్స్, టు సక్సీడ్ ఇన్ అవర్ లైవ్స్ అనేటువంటిది దీనికి ఆన్సర్ అనమాట. దే అడ్వైజ్డ్ ద హార్ట్ ఇంపైర్డ్ చిల్డ్రన్స్ మదర్, వాట్ డిడ్ దే అడ్వైజ్ హర్ టు డూ, సో దే అడ్వైజ్డ్ ద హియరింగ్ ఇంపైర్డ్ చైల్డ్స్ మదర్ టు టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్, టు టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్, లేదా టు మీట్ ద స్పెషలిస్ట్ టు గెట్ ద ట్రీట్మెంట్. ఇలా మన ఇష్టం, మనం వచ్చింది రాసుకోవచ్చు. ఓకేనా, అలాగే ఫోర్త్ వన్ చూద్దాం ఇప్పుడు. ద అథారిటీస్ పర్మిటెడ్ అస్ టు, వాట్ డిడ్ ద అథారిటీస్ పర్మిట్ అస్ టు డూ, ద అథారిటీస్ పర్మిటెడ్ అస్ టు పర్ఫార్మ్ ద డాన్స్ ఇన్ ద స్టేడియం. నెక్స్ట్, ఏ మ్యూజిషియన్ డిసైడెడ్ టు, what did the musician decided to, a musician decided to play the music in front of the audience, in front of the audience. Okay, next Roman number 2. Okay, from the text on Bismillah Khan, find the words and phrases that match these definitions and write them down. The number of paragraph where you will find the words phrases has been given for you ఇన్ ద బ్రాకెట్స్. సో ఇక్కడ ఏంటి అంటే కొన్ని ఫ్రేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసి ఆ వర్డ్స్ని ఫ్రేజెస్ని మ్యాచ్ చేయాలన్నమాట. వాళ్ళకి మ్యాచింగ్గా ఉండేటువంటివి మనం తీసుకొని వచ్చి ఇక్కడ రాయాలి మన లెసన్స్లోంచి. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చారు అంటే, సో వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ హ్యాస్ బీన్ గివెన్ యూ ఇన్ ద బ్రాకెట్స్ అనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ద హోమ్ ఆఫ్ ద రాయల్ పీపుల్ అంటే ఏంటి, రాయల్ ప్యాలెస్, రాయల్ రెసిడెన్స్. నెక్స్ట్ ద స్టేజ్ ఆఫ్ బీయింగ్ అలోన్, దాన్ని ఏమంటాం మనము, సాలిట్యూడ్ అంటాం. నెక్స్ట్ ఏ పార్ట్ విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ నెససరీ, దాన్ని ఏమంటాము, ఇండిస్పెన్సిబుల్, ఇండిస్పెన్సిబుల్ అనేసి అంటాము. నెక్స్ట్ టు డూ సంథింగ్ నాట్ డన్ బిఫోర్, దాన్ని ఏమంటామంటే ఇన్వెంట్ అనేసి అంటాము. నెక్స్ట్ వితౌట్ మచ్ ఎఫర్ట్, దాన్ని మనం ఎఫర్ట్లెస్లీ అనేసి అంటాము. నెక్స్ట్ క్విక్లీ
అండ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ దాన్ని మనం థిక్ అండ్ థిన్ అనేసి అంటాం. థిక్ అండ్ ఫాస్ట్. సో లార్జ్ క్వాంటిటీస్ అంటే థిక్, ఫాస్ట్‌గా అంటే క్విక్‌లీ అంటే ఫాస్ట్ అనమాట ఇలాగ. నెక్స్ట్ ఇక్కడ మనకి టిక్ ద రైట్ ఆన్సర్ అని ఇచ్చారు. అంటే ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చి ఇలా బ్రాకెట్‌లో మనకి 2 గాని, 3 గాని ఇస్తారు. వాటిలో కరెక్ట్ దానికి మనం టిక్ ఇవ్వాలి. వెన్ సంథింగ్ ఈజ్ రివైవ్డ్ వెన్ సంథింగ్ ఈజ్ రివైవ్డ్ ఇట్ డాష్ అనేసి ఇచ్చారు. సో దీనికేంటి? వెన్ సంథింగ్ ఈజ్ రివైవ్డ్ ఇట్ లివ్స్ అగైన్. ఇట్ లివ్స్ అగైన్. ఓకే. నెక్స్ట్ వెన్ ఏ గవర్నమెంట్ బ్యాన్స్ సంథింగ్ ఇట్ వాంట్స్ ఇట్. ఏదన్నా గవర్నమెంట్ బ్యాన్ చేస్తే ఇట్ వాంట్స్ ఇట్ స్టాప్డ్. ఇట్ వాంట్స్ ఇట్ స్టాప్డ్. నెక్స్ట్ వెన్ సంథింగ్ ఈజ్ కన్సిడర్డ్ ఆస్పీషియస్. ఆస్పీషియస్ అయితే మనం ఏం చేస్తాము? వి వెల్కమ్ ఇట్. అంతే కదా. ఆస్పీషియస్ అయితే వి వెల్కమ్ ఇట్. నెక్స్ట్ వెన్ వి టేకింగ్ టు సంథింగ్ వి ఫైండ్ ఇట్. వెన్ వి టేక్ టు సంథింగ్ వి ఫైండ్ ఇట్. మనము ఏదన్నా స్టార్ట్ చేసినప్పుడు మనకి ఎలా ఉంటుంది? వి ఫైండ్ ఇట్ ఇంట్రెస్టింగ్. వి ఫైండ్ ఇట్ ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ వెన్ యూ అప్రిషియేట్ సంథింగ్ యూ ఫైండ్ ఇట్ గుడ్ అండ్ యూస్ఫుల్ కదా. సో ఫిఫ్త్ దానికి యూ ఫైండ్ ఇట్ గుడ్ అండ్ యూస్ఫుల్. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూద్దాం. వెన్ యూ రిప్లికేట్ సంథింగ్ యూ డూ ఇట్ ఫర్ ద సెకండ్ టైం. అంతేగా, రిప్లికేట్ అంటే మోడల్ చేయడం కదా. అప్పుడు ఏమవుతుంది? అది సెకండ్ టైం అవుతుంది. యూ డూ ఇట్ ఫర్ ద సెకండ్ టైం. ఇప్పుడు సెవెంత్ వన్ చూద్దాం. వెన్ వీ కమ్ టు టర్మ్స్ విత్ సంథింగ్ ఇట్ ఈజ్ వెన్ వీ కమ్ టు టర్మ్స్ విత్ సంథింగ్ ఇట్ ఈజ్ నో లాంగర్ అప్సెటింగ్. దీనికి ఏమొస్తుంది ఆన్సర్? నో లాంగర్ అప్సెటింగ్ అవుతుంది. ఇక్కడ డిక్షనరీ వర్క్ అని ఇచ్చారు. లెట్ us see this. The sound of the shehnai is auspicious. The auspicious sound of the shehnai is usually heard at the marriages. So the adjective auspicious can occur after the verb be as in the first sentence. ఫస్ట్ సెంటెన్స్లో లాగా వర్బ్ తర్వాత కూడా రావచ్చు. ఓకేనా. ఇక్కడ వర్బ్ ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద వర్బ్ దేర్? హియర్ ద వర్బ్ ఈజ్ అనేది అడ్జెక్టివ్. మరి సెకండ్ సెంటెన్స్ చూసినప్పుడు ఇది ఎక్కడ వచ్చింది? బట్ దేర్ ఆర్ సమ్ అడ్జెక్టివ్స్ విచ్ కెన్ బి యూస్డ్ ఆఫ్టర్ ద వర్బ్ బి ఫోర్ ఏ నౌన్. ఓకే. సో అంటే ఇట్లాగనమాట ఆస్పీషియస్ లాగా మనకి వస్తాయి. కానీ ఇక్కడ చూసారా కొన్ని అడ్జెక్టివ్స్, ఇది ఏంటిది? నౌన్. ఇది సౌండ్ ఆఫ్ ద షెహనాయి. ఓకే. సో ఇక్కడ ద సౌండ్ ఆఫ్ ద షెహనాయి అన్నప్పుడు ఈ సౌండ్ ఆఫ్ ద షెహనాయి అనేటువంటి ఈ ఫ్రేజ్కి ఈ ఆస్పీషియస్ అనేది అడ్జెక్టివ్గా చెప్పచ్చు మనం కదా. రైట్. కానీ మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ ఎగ్జాంపుల్లో సో అడ్జెక్టివ్ అనేది నౌన్కి ముందు కాకుండా వెర్బ్ తర్వాత కూడా. ఓకేనా. సో ఓవర్ జాయిడ్. వీ కెనాట్ సే ద ఓవర్ జాయిడ్ మ్యాన్ చెప్పట్లేం, మనం అలా చెప్పట్లేం. సో ఓవర్ జాయిడ్ మ్యాన్. సో కన్సల్ట్ యువర్ డిక్షనరీ అండ్ కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్ అనేసి. ఇండిస్పెన్సిబుల్ అనేటువంటిది ఎక్కడొస్తుంది? ఓన్లీ బిఫోర్ నౌనా, నాట్ బిఫోర్ నౌనా, బోత్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ వర్బ్? సో బోత్ బిఫోర్ నౌన్ అండ్ ఆఫ్టర్ ద వర్బ్ అనేటువంటిది ఇక్కడ ఇచ్చారు. సో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి బోత్. సో దీనికి ఆల్రెడీ ఆన్సర్స్ చేసున్నాం ఇక్కడ. లెట్ us see. ఇంప్రెస్డ్ అనేది వచ్చేసి నాట్ బిఫోర్ ద నౌన్, తర్వాత బోత్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద వర్బ్ బికి ముందు తర్వాత కూడా రావచ్చు అనమాట. అఫ్రైడ్ అనేది నౌన్కి ముందు రాదు, సో వర్బ్కి అయితే ముందు వెనక కూడా వస్తుంది. నెక్స్ట్ అవుట్డోర్ అనేది ఓన్లీ బిఫోర్ నౌన్ వస్తుంది. ప్యాటర్నల్ అనేది కూడా ఓన్లీ బిఫోర్ నౌనే వస్తుంది. కౌంట్లెస్ అనేది కూడా ఓన్లీ బిఫోర్ నౌన్ వస్తుంది. ప్రైజ్లెస్ అనేటువంటిది ఎక్కడొస్తుంది? ఓన్లీ బిఫోర్ నౌన్, ఇంకా బోత్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ వర్బ్ బి అనమాట. ఓకే. సో ఇక్కడ మనకి ఇండిస్పెన్సిబుల్ అంటే ఏంటి అంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ హ్యావ్ బికమ్ ఇండిస్పెన్సిబుల్ టు మోడర్న్ లైఫ్. అంటే విడదీయరాని సంబంధం ఉంది అన్నట్లుగా మనం దీన్ని ఓన్ సెంటెన్స్లో చెప్పచ్చు.
అలాగే ఇంప్రెస్డ్ అంటే హీ వాజ్ ఇంప్రెస్డ్ బై హిస్ ఫ్రెండ్ స్పీచ్ అంటే బాగా మనల్ని మోటివేట్ చేసింది అన్నట్లుగా. బాగా మంచిగా అనిపించింది అనేసి. అఫ్రైడ్ అంటే భయపడ్డం. సో, రాఘవ్ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ డార్క్. ఔట్‌డోర్, ఔట్‌డోర్ గేమ్స్ బయట ఆడేటువంటి ఆటలు. ప్యాటర్నల్, మై ప్యాటర్నల్ అంకుల్. నెక్స్ట్ కౌంట్‌లెస్, దేర్ ఆర్ కౌంట్‌లెస్ స్టార్స్ ఇన్ ద స్కై. ప్రైజ్‌లెస్, చిల్డ్రన్స్ స్మైల్స్ ఆర్ ప్రైజ్‌లెస్. ఈ విధంగా మనం ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ స్పీకింగ్ అనేసి ఒక టాస్క్ ఉంది మనకి. ఇమాజిన్ ద ఫేమస్ సింగర్ కిషోరి అమోల్కర్ ఈస్ గోయింగ్ టు విజిట్ యువర్ స్కూల్. యూ హ్యావ్ బీన్ ఆస్క్డ్ టు ఇంట్రడ్యూస్ హర్ ద ఆడియన్స్ బిఫోర్ హర్ పర్ఫార్మెన్స్. హౌ వుడ్ యూ ఇంట్రడ్యూస్ హర్ అనేసి ఇచ్చారు. ఇది మీకు మీరు ఓన్గా చేయండి అనేసి కూడా ఇక్కడ నేను చెప్పేస్తున్నాను. ఇంకా తర్వాత యూజ్ యువర్ నోట్స్ ఆన్ కిషోరి అమోన్కర్ టు ఇంట్రడ్యూస్ హర్ టు ఇమాజినరీ ఆడియన్స్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. యూ మే యూజ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐఎమ్ ఆనర్డ్ టు ఇంట్రడ్యూస్, ఐ ఫీల్ ప్రివిలైజ్డ్ టు ఇంట్రడ్యూస్, వి వెల్కమ్ యూ. ఇలాగ మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు ఇక్కడ చెప్పచ్చు. సో ఇక్కడైతే సమ్ ఆన్సర్ ఈజ్ ప్రొవైడెడ్ హియర్. దీని ఒకసారి నేను చదువుతాను, జస్ట్ మీరు విని దీన్ని ఎలాగైనా రాసుకోవచ్చు లేదా మీరు మార్చి కూడా రాసుకోవచ్చు. ఐఎమ్ ఆనర్డ్ టు ఇంట్రడ్యూస్ యూ టు ద ఫైనెస్ట్ ఫిమేల్ వోకలిస్ట్ ఆఫ్ generation, Kishori Amonkar. She is a Padma Bhushan awardee who was born in 1931 to another great artist, Srimati Mogubai Kuritkar. She is a singer bestowed by the mysterious world of ragas. She dissects them until the most subtle of shades emerge and re-emerge. She is highly inspired by the teachings of the Vedic sages. She has been bestowed with several significant awards: Sangeet Natak Academy Award 1985, the Padma Bhushan 1987, and one of the most prestigious awards in Indian classical music, Sangeet Samradhini Award 1997. సో ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. ఇంక ఇక్కడ ఒక రైటింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఇఫ్ యూ వర్క్ హార్డ్ అండ్ నో వేర్ యూ ఆర్ గోయింగ్ యూ విల్ గెట్ దేర్, సేస్ ఎవలిన్ గ్లెన్నీ. ఇది ఎవరు చెప్పారు? ఎవలిన్ గ్లెన్నీ చెప్పింది. యూ హ్యావ్ నౌ రెడ్ అబౌట్ టూ మ్యూజిషియన్స్, ఎవలిన్ గ్లెన్నీ అండ్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్. సో డూ యూ థింక్ దట్ దే బోత్ వర్క్డ్ హార్డ్? వేర్ డిడ్ దే వాంట్ టు గో? సో వాళ్ళిద్దరు కూడా కష్టపడి పనిచేశారని నువ్వు అనుకుంటున్నావా? ఒకవేళ అనుకుంటే వాళ్ళ యొక్క ఎయిమ్ ఏంటి అనేటువంటి దాని గురించి మీరు ఒక 2 పారాగ్రాఫ్స్‌లో, ఓకేనా, ఒక్కొక్క పారాగ్రాఫ్‌లో ఒక్కొక్క మ్యూజిషియన్ గురించి చెప్తూ యూ హ్యావ్ టు రైట్ పారాగ్రాఫ్స్ అనమాట. సో హియర్ ఈజ్ ద ఆన్సర్. సో దీనికి మీరు ఇలా స్టార్ట్ చేసుకోవచ్చు. ఎస్, దే బోత్ వర్క్డ్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్. దే వాంటెడ్ టు పర్స్యూ మ్యూజిక్ యాజ్ దేర్ కెరీర్ అండ్ అచీవ్ హైట్స్. సో వాళ్ళిద్దరూ కూడా మ్యూజిక్‌ని వాళ్ళ యొక్క గోల్‌గా పెట్టుకున్నారు. సో ముందుగా ఫస్ట్ పారాగ్రాఫ్‌లో మనకి ఎవలిన్ గ్లెన్నీ గురించి చెప్పుకుందాం. Evelyn Glennie is an inspiration to everyone. She became profoundly deaf by the time she was 11 years old, but she did not let the disability become a hurdle in pursuing her career in music. She auditioned at the Royal Academy of Music in London when she was not even 17 years old and scored one of the highest marks in the history of Academy. In a field like music that's entirely linked to listening, she began to sense music through different parts of her body. She brought percussion to the front of the orchestra. She was awarded with the Royal Philharmonic Society's Soloist of the Year award in the year 1991. She inspires people with her life and optimism. So this paragraph is about ఎవలిన్ గ్లెన్నీ అనమాట. సో నెక్స్ట్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గురించి మనం చూద్దాం. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ బిలాంగ్ టు ఏ ఫ్యామిలీ ఆఫ్ ప్రొఫెషనల్ మ్యూజిషియన్స్. Shehnai was being used in temples and at marriages, but the credit of bringing the Shehnai onto the classical stage goes to Ustad Bismillah Khan. He took to music in the early years of his life. At the age of 3, he was quite fascinated watching his uncles play the Shehnai. On the day of India's independence, he was the first Indian to greet the nation with his Shehnai. He was strongly bonded to Benares and the Holy Ganga. He was awarded India's highest civilian award, the Bharat Ratna. ఈ విధంగా మనము ఈ వర్క్ ఏదైతే ఉందో గ్రామర్, రైటింగ్, స్పీకింగ్, ఈ వర్క్ అంతా కూడా మనం ఈ వీడియోలో సెకండ్ యూనిట్ గురించి ఓకే, మీకు అందరికీ కూడా
క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.